హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమైన ఈ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, తిరుచునూరు ఈ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు సోమవారం ఉదయం శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం అమ్మవారికి సుప్రభాత సేవ, సహస్రనామాచరణ, నిత్య అర్చన జరిపారు. అనంతరం ఉదయం 6:30 గంటలకు నాలుగుమాడ వీధుల్లో తిరుచి ఉత్సవం జరిపి ధ్వజస్తంభ తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 9:15 గంటలకు బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ గజపటాన్ని ఆరోహణం చేశారు. టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగ్లు, కంకణభట్ట శ్రీ పి. శ్రీనివాచార్యులు, అర్చకులు ఈ. బాబుస్వామి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఈవో శ్రీ శుక్రవారపు తోటలో ఉద్యాన విభాగం ఏర్పాటు చేసిన పుష్పక దర్శన, శిల్ప కళాశాల ఏర్పాటు చేసిన శిల్పకళా ప్రదర్శన, ఆయుర్వేద ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈవో శ్రీ అనిల్ కుమార్ సింగ్లు మీడియాతో మాట్లాడుతూ సోమవారం ధ్వజారోహణం, అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. మాడవీధుల్లో ఉండే ప్రతి భక్తుడికి వాహన సేవ, దర్శనం కల్పిస్తామన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులందరికీ మూలమూర్తి దర్శనం చేయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన గజవాహన సేవ, పంచమి తీర్థంకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని, ఇందుకు అవసరమైన భద్రత, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయమన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి వాహన సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలన్నారు. శుక్రవారంతో పాటు ఏర్పాటు చేసిన పుష్పక ప్రదర్శన బాగా ఉందని, బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులలో పాటు స్థానికులు కూడా దర్శించాలని ఈవో కోరారు. ఇదిలా ఉండగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారు చిన్న శేష వాహనం నాలుగుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.